పెట్టినప్పుడు వాక్యూమ్ క్లీనర్ అండి. వాక్యూమ్ క్లీనరా? వాక్యూమ్ క్లీనర్ అది కూడా అంత చిన్నది. దానికే చేతితో దులుపుతారు అప్పుడు. అటు చూడు బే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? సో ఈ రోజు మనం ధర్మపద్దు హోమ్ టూర్ రియాక్ట్ అవబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ధర్మపద్దు అంటే మొత్తం హోమ్ అంతా అంత ధర్మంగా ఉంటుందా? ఎస్, ఇక్కడ అధర్మానికి ప్లేసే లేదు. అది తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడాల్సి. ఓకే ఓకే. సో మొత్తం బడ్జెట్, ఫర్నిచర్ ఇవన్నీ కలిపి అసలు ఏంటి దేనికి ఎంత అనేది అంటే మొత్తం లాస్ట్ లో అయితే చెప్తామండి. చూడండి, లాస్ట్ పెట్టేసి అయిపోతుంది. అది తెలుసుకొని ఎందుకే అంటే బడ్జెట్ లాస్ట్ చెప్తా అన్నారు కదా, అట్లా ఫస్ట్ లాస్ట్ చూసి మళ్ళీ ఫస్ట్ వద్దాం. ఇప్పుడు బడ్జెట్ గురించి మాకెందుకు? ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. మా హౌస్ అయితే ఫస్ట్ లో ఇలా ఉండేదన్నమాట అండి. దీన్ని అయితే మేము ఫుల్ మార్చేసి ఈ విధంగా అయితే ప్రజెంట్ చేసుకున్నాం. ఓకే, అమ్మో నేను షాక్ అయినా. ట్రాన్స్ఫార్మర్స్ లో కూడా కనిపించదురా. ఏఐ కూడా ఒక్క సెకండ్ అదే కదా, ఒక్క సెకండ్ కి షాక్ అయిపోయాను. ఏంది ఇంత ఘోరంగా ట్రాన్సిషన్ తర్వాత ఓకే అమ్మ. ఎందుకంటే నేను కూడా షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. ఫ్యూచర్ లో మా ఓడోస్ కూడా అట్లా ఆ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. వాటిలో వాడు హోమ్ టూర్ చేస్తాడు, మేము అందరం చూసి రియాక్ట్ అవుతాం. చేద్దాం మనం సెటిల్ అయినప్పుడు చేద్దాంలే. వెరీ సూన్, నెక్స్ట్ ఇయర్. మన అన్నమాట అండి. షేర్ మొత్తం నాకు వదిలేస్తే అవుతుంది. మొత్తం వదిలినా దాంట్లో లైట్ కూడా కొనలేవు నువ్వు. అదే కదా. అరే అన్న లైట్ కూడా కాదు, ఈ ఇంటి బయట పైప్ ఉంది చూడు, ఆ పైప్ కూడా కొనలేవురా నువ్వు. దీని రెంట్ కూడా కట్టలేవురా, దీని కరెంట్ బిల్ కూడా కట్టలేమురా. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. సో మా ఇల్లు అయితే చూపిస్తున్నానండి. అది లాకేస్తుంది. అది కూడా చూపించండి మాకు. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? లాకా? అయ్యో మేమైతే అరే నాకు తెలిసి మన ఆఫీస్ లో కూడా అట్లా లేకుండేరా. కాదు, ఇల్లే ఒక లాకర్ లా ఉంది కదా, సేఫ్ లాకర్ ఓపెన్ చేయడానికి. అరే ఆ ఇల్లు నుండి ఇంత సేఫెస్ట్ హోమ్ రా, ఇంత ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరా. డెవలప్ 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 డెవలప్. సో మేము మీకు ఆల్రెడీ బాల్కనీ టూర్ చేసాం కదండి. ఇది మా బాల్కనీ సేమ్. అప్పుడు అక్కడ గ్లాస్ డోర్ ఉంది, పక్కన అంత లాకులు పెట్టి ఇక్కడ గ్లాస్ డోర్ ఉంది. అదే మ్యాజిక్. అది అంతే అండి. ఇది లోపలికి వెళ్తుందా లేదా అసలు? గ్లాస్ లోపలికి వెళ్తుందా అంటే లోపలికి వెళ్ళడానికి ఉందా లేదా అని అడుగుతున్నా. ఉంటది ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకామ్ లో. చాలా మంది బాల్కనీ టూర్ కూడా కామెంట్ చేశారండి. ఆ ప్లేస్ లో సైకిల్స్ వాటి బదులు బుద్ధుడు పెడితే బాగుంటుందని చెప్పి మీ కామెంట్ సజెషన్ గా తీసుకుని మేము ఆల్రెడీ బుద్ధుడిని అయితే పెట్టామండి. అలాగే మొక్కలకి అప్పుడు కుండీలు కూడా మేము పెట్టలేదండి, ఇవి కూడా ఐక్యా నుంచి అయితే తెప్పించి పెట్టేస్తాం అనమాట అండి. సో బాల్కనీ అయితే ఇదండి. ఇవన్నీ కూడా మీకు అప్పుడు చూపించాము. పెట్టలేదు, అప్పుడు హ్యాంగ్ చేయలేదండి, జస్ట్ తీసుకొచ్చాము. ఇప్పుడైతే ఇవి కూడా హ్యాంగ్. అప్పుడు అందులో ఆ పూల కొండలు లేవు, అక్కడ ఆ చెట్లు లేవు, ఆ పైన ఏం లేవు. మరి ఇంకేముందిరా? ఏముందని టూర్ చేసిరు అక్కడ? బాల్కనీ ఉందిగా, ఉట్టి బాల్కనీ టూర్ అన్నారు అంతే, సామాన్ల టూర్ అనలే. లేదు చూడు, ఇప్పుడు ఏం లేవనే కదా కమెంట్ చేస్తే, అలా ఏం లేవు ఏం ఉండాలో కమెంట్ చేయండి అని దానికోసం చేసి. ఓహో ఓహో, ఈ మధ్య అట్లా చేస్తుర్రా. తెచ్చి పెట్టినందుకు గాయ్స్ చూడండి, మీరు కమెంట్ చేసిర్రు, మీ సజెషన్స్ నచ్చినాయి, అందుకే నేను పెట్టినా అన్నట్టు చూపిస్తాను. మా ఓడోస్ అండ్ బ్రెయిన్ కూడా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్, ఏమైనా పెట్టాలంటే చెప్పండి. రీసెంట్ గానే మా ఓడోస్ గడు బయట ట్రిప్ కి పోయాడు అనమాట. అక్కడ కింద పడ్డాడు జారి. అప్పుడు మోకాల నుండి బ్రెయిన్ పడిపోయిందంట. ఆడ ఖాళీ ఉంది, మీరు కూడా ఏమైనా చెప్తే పెట్టేయండి ఫ్రెండ్స్. అక్కడ కమెంట్స్ లో చెప్పండి ఏం పెట్టారో అక్కడ. ఇప్పుడు అవసరం అది మీకు, దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్.
వెళ్ళి చూడాలి కాబట్టి సరే ఇప్పుడు లోపల చూపించేద్దాం. సో ఫ్రెండ్స్ ఆ డోర్ నుంచి అయినా రావచ్చండి, లేదంటే పాపం రాయమే. మనం ఓవర్డోస్ అని కట్ చేస్తాం చూడు, అట్లనే కట్ చేసిండు ఆయన. అంటే నేను చెప్తా, అక్క ఇబ్బంది నా ఇబ్బంది ఒకటే. చలో పెట్టు పెట్టు చాలా నా గొంతు నొక్కేస్తున్నారు మీరు. గొంతు నొక్కేస్తున్నారు. ఉందా కాదురా గొంతురా. నువ్వు బొంకుతున్నావు. జనరా ఇక్కడ ఇష్టం కదా. అంటే వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది, అలాగే బాల్కనీలో కూడా అది- మంచిగా ఉంటుందని చెప్పి మేము ఇక్కడ అయితే గ్లాస్ డోర్ పెట్టుకున్నామండి. అంటే లోపల నుంచి లాక్స్ ఆ లాక్స్ అయితే లోపటి నుంచే అండి. బయట నుండి లాక్ ఉంటే మెల్లగా బాల్కనీ నుంచి వస్తారు కదా లోపలికి అట్లా. బట్ ఒకవేళ బయటికి వెళ్ళి లాక్ పడిపోతే, బయటికి వెళ్ళి లేదన్నారు కదరా లోపలికి వెళ్ళి ఉందిరా లాక్ లాక్. పడిపోతే లోపలికి ఉందిరా లాక్. కానీ ఇప్పుడు నాకు అంతా బానే ఉందిరా. ఇప్పుడు డోర్ ఎంటర్ అయ్యగానే లెఫ్ట్ లో గ్లాస్ డోర్ అంతా బానే ఉంది, కానీ స్ట్రైట్ అదే. బాత్రూమ్ ఏదిరా? డోర్ ఓపెన్ చేయగానే వాటి వ్యూ రా. అదే కదా, అసలు ఇలాంటివి ఎక్కడ చూడలేరా నేనైతే. గట్ట పదిరింది సార్, మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. ఫ్రిడ్జ్ పెట్టుకున్నామండి. మాకు కిచెన్ లో అయితే స్పేస్ లేదు, సో అందుకని చెప్పి ఏంటి మేము ఇక్కడ వీళ్ళ అయితే ప్లేస్మెంట్లు అన్ని ఆడుగున్నాయి అసలు. ఇది కూడాను. వాళ్ళు ఇంకా సర్దలేరా, ఏమేమి ఉన్నాయో Okay. చూపిస్తారు. సో ఆహా, కమెంట్ okay. కమెంట్ చేస్తే ఏడ పెట్టమంటే ఆడ పెడతారా ఇప్పుడు వాళ్ళు. మేబీ బాత్రూమ్ కొంచెం ప్లాన్ అయితే ఫ్రిడ్జ్ ఇక్కడ ప్లేస్ చేద్దాము, డైనింగ్ టేబుల్ ఇక్కడ పెడదాము అనుకున్నామండి. బాత్రూమ్ కి దగ్గర స్విచ్ చేసి మళ్ళీ బాత్రూమ్ డోర్ కాపరేట్ గా డైనింగ్ టేబుల్ ప్లేస్మెంట్ పెడదామని ప్లాన్ ఏంది అసలు, థాట్ ఏంది? ఆడ బాత్రూమ్ కట్టక ముందు అట్లా అనుకున్నారు వాళ్ళు, అది ఎక్కడ చెప్పలేదే. అంటే ఇన్ని హోమ్ టూల్ చూసినా ఇక ఆ మాత్రం అర్థం కాదు. ఆడ కాలేజ్ స్పేస్ దగ్గర పెడదామని అనుకుర్రా. చూద్దాం అసలు ఎందుకు ఆడ పెట్టాలనుకోరు, చూద్దాం. ఫ్రిడ్జ్ కిచెన్ కి దూరం అయిపోతే డైనింగ్ టేబుల్ అలా సెట్ అవ్వదు అని చెప్పి అంటే ఇది ఫస్ట్ సైడ్ బై సైడ్ అనుకున్నాం అండి, కానీ మెజర్మెంట్ ఏమైందంటే ఫ్రిడ్జ్ బాగా పెద్దది అయిపోయిందండి. ఆ స్పేస్ కి సరిపోవట్లేదండి, ఇంకా ఇలా ఈ గుమ్మం దగ్గరికి వచ్చేస్తుందండి. అందుకని చెప్పి ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టామండి. బాత్రూమ్ ఆల్రెడీ ఉన్నది, బాత్రూమ్ పక్కన ఫ్రిడ్జ్. ఇంకొకటి విన్నావా, కిచెన్ కి దూరం అవుతుందంట. చాలా ఫాస్ట్ గా రియలైజ్ అయ్యారు. దాని ముందే చెప్పింది అన్ని హోమ్ టూర్స్ లాగా ఉండదు ఇది అని చెప్పి. కాదు, ఇప్పుడు పెట్టిందన్న దగ్గర ఉంది, బాత్రూమ్ దగ్గర పెడితే ఇంకా దూరం ఉండేది కిచెన్ కి. ఈ ట్యాప్స్ అన్ని కూడా కోలర్ నుంచి అయితే తీసుకున్నాం అనమాట అండి. ఇవన్నీ మేము కోలార్? బాత్రూమ్ కట్టక ముందే తీసుకున్నాం అనమాట. కోలార్ ఎందుకండి, మీరు జాగ్వార్ తీసుకోవచ్చు కదా, జాగ్వార్ ఇంకా బాగుంటాయి. ప్రమోషన్ ముందే కమెంట్ చేయాలి కదా. ఇప్పుడు కమెంట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు జాగ్వార్ మార్చండి మీరు, అవి తీసేసి జాగ్వార్ తెచ్చుకోండి. ఒక్క నిమిషం, నాకు డౌట్. ఒరే, బాత్రూమ్ ఉంటారా? బాత్రూమ్ కూడా ఉంటారా? నాకు తెలుసు మా ఓడర్ అందుకే చెప్పాను. బాబు మేము బకెట్ లో నీళ్ళు పోసుకొని సాధన చేసేటోళ్ళం, మాకు ఇవి తెలియదు. మా పెయింట్ బకెట్లు, పెయింట్ మగ్గులు అవే ఉంటాయి. అవే ఉంటాయి. అరే నేను అన్నది ఏమంటారు ట్యాప్స్ గురించి రా, జాగ్వార్ బకెట్ల గురించి కాదురా. అంటే ఆ స్టాండర్డ్ అని చెప్తున్నాము. నేను మా స్టాండర్డ్ చెప్తున్నా. ప్లాస్టిక్ ట్యాప్ అని చెప్పురా మరి, ప్లాస్టిక్ ట్యాప్ వాళ్ళకి తెలుస్తా. జాగ్వారు నీకు చెప్తున్నా, నువ్వు నీ లాంటి వాళ్ళకి జాగ్వార్ ట్యాపులు అవన్నీ తెలుస్తాయి, మాకు తెలియదు. మాకు తెలిసింది ఏషియన్ పెయింట్ బకెట్ ఒకటే. జాగ్వార్ కారే తెలుసు. हम लोगों ने गरीबी देखी है. సో ఇక్కడ కూడా ఏమన్నా స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే పెట్టుకున్నామండి. మాది కమౌట్ కూడా కోలరే అండి మొత్తం. సో బాత్రూమ్ టూర్ అయితే ఇదండి. బాత్రూమ్ బాగుందండి టూర్. టూర్ కూడా సెపరేట్ ఇచ్చేద్దాం. అందుకే నాకు ఖాళీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఏం పెట్టాలో చెప్పాలి ఇప్పుడు మనం. కమెంట్ చేస్తే అప్పుడు నేను అందుకే చెప్పిన సజెషన్ ఇచ్చే వాళ్ళకి, మీరు కోలార్ కాదు మీరు జాగ్వార్ వాడండి అని చెప్పి. ఇప్పుడు చేంజ్ చేస్తారు నెక్స్ట్ టూర్ లో. దాని తర్వాత మళ్ళీ బాల్కనీ కదండి, బాల్కనీ కర్టన్స్ అండి. ఇవి కర్టన్స్ కూడా అంటే ఇక్కడ పింక్ వేసాం కదండి, పింక్ కాంబినేషన్ గా పింక్ వేసుకుని సైడ్. అది కాదు, ఫస్ట్ నాకు పెద్ద డౌట్ రా. అరే ఫ్రిడ్జ్ దగ్గరికి కెమెరా తిప్పాయి, ఫ్రిడ్జ్ దగ్గరికి ఒకసారి. బాగానే ఉంది, ఫ్రిడ్జ్ తీసేయండి అక్కడ నుండి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఫ్రిడ్జ్ ఉన్న ఏరియా వరకు మాత్రమే పింక్ ఉంది, దాని ఇంకా గ్రీన్ కలర్ ఉంది మళ్ళా. అదే ఇప్పుడు ఫ్రిడ్జ్ కోసమే వేయించారు అన్న పెయింట్. బట్ ఐ హావ్ సజెషన్ అక్క, మీరు ఆ వాష్ బేసిన్ ఏదో ఉంది అది ఇక్కడ స్లిప్ ఆఫ్ టంగ్ అని, అంటే ఆ వాష్ బేసిన్ ఏదో ఇక్కడ పెట్టి ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది.
స్లిప్ అవుట్ అయ్యిందిరా. స్లిప్ మళ్ళీ ఆఫ్ ఏమంటారు వర్డ్స్, దాన్ని? స్లిప్ ఆఫ్ వర్డ్స్ కానీ టంగ్ స్లిప్ కానీ రైట్ స్లిప్ ఆఫ్ వర్డ్స్. అదే నోరు జారిన అదే టంగ్ స్లిప్, వర్డ్ స్లిప్ అయినా కానీ వాడు కాలు జారుతాడు నోరు జారాడు. ఇక్కడ పెడితే బాగుంటది అక్క. మా ఓడర్స్ గార్డ్ చెప్పినట్టు స్లిప్ ఆఫ్ ద టంగే కరెక్ట్, ఈ స్లిప్ ఆఫ్ ద వర్డ్ సెంటెన్స్ రాంగ్. అయినా పాపం మా వాళ్ళని వేసుకుంటారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా పావం. దాని కిందకి వచ్చేసి మా క్యూట్ డైనింగ్ టేబుల్ అండి, చిన్నది కొనుక్కున్నాము. ఎంటర్ అవ్వగానే డైనింగ్ టేబుల్ ఏందిరా? అంటే నీకు అర్థం కాలేదు. రాగానే రెండు కూర్చొని తినండి అంటారా? అడ నీకు అర్థం కాలేదు. హోమ్ మొత్తం చూడు, రండి కూర్చొని తినండి, అక్కడ వెళ్ళండి వాష్రూమ్, అన్ని అందుబాటులో ఉన్నాయి రాగానే. మంచి కలర్స్ మాత్రం బాగున్నాయి రా భయ్. మొత్తం లైట్ కలర్స్ ఉన్నాయి. ప్లేస్మెంట్ సరిగా లేదు. ఆడ సామాన్ కడుగుతుంటే ఇక్కడ కూర్చొని ప్లేట్లో పడేయారా నీళ్ళు? ఎట్లా తింటారా? ప్లేస్మెంట్ అంటే వీళ్ళ తప్పేం లేదు. కమెంట్ సెక్షన్ ఎట్లా చెప్పారు అట్లా పెట్టారు. అరే కరెక్ట్. లిటరల్లీ వీళ్ళు కామెంట్స్ లో వచ్చిందని సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇలా తిన్నా కూడా ఒక 4 మెంబర్స్ కి సరిపోద్ది కదా, చిన్నది క్యూట్ గా ఉంది కదా అని చెప్పేసి చిన్నది కొనుక్కున్నాము. అలాగే చిన్నదే కాదండి, ఎక్స్టెండ్ కూడా 4 మెంబర్స్ ఎట్లా కూర్చుంటారు? ఇది మనం కావాలి అంటే మనం చేసుకోవచ్చు. టెక్నాలజీయా? 4 మెంబర్స్ కి కొంచెం ఫ్రీగా ఉంటదండి. చూసినా 4 and 6 మెంబర్స్ కూడా పడతారు. ఇది మన మిషన్ మంగళలో అంటారు చూడు, మొత్తం ఇట్లా ప్లేస్ మేనేజ్మెంట్. అది అప్పట్లో ఆ వీడియోలో చెప్పినావు కానీ ఇంతవరకు అది ఏందో చెప్తలేవు నువ్వు. అదేందో తెలియదు. కామెంట్స్ లో చెప్పండి గైస్. అంటే ఇప్పుడు కలర్స్ చూసినావా మొత్తం ఎట్లున్నాయో? డోరేమాన్ ఉంటాయి చూడు, కలర్లు అట్లున్నాయి. జాపనీస్ అన్ని కూడా అంటే అందుకోవడానికి ఇట్లా చెయ్యి ఇట్లా పెడితే అకౌంట్ అది తీసుకోవచ్చు, ఇక్కడ ఉండి ఇది తీసుకోవచ్చు. అన్ని చాలా అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్నాయి. స్లిప్ ఆఫ్ స్లిప్ ఆఫ్ ఏంటి అది? స్లిప్ ఆఫ్ టంగ్. సరే స్లిప్ ఆఫ్ టంగ్. ఇది అందరు స్లిప్ అవుతారు. కానీ ఒకటి గమనించాలి, ఇల్లు మొత్తము జిఎల్ అంటుంది లైటింగ్ తోటి. చూడు అసలు టేబుల్ ఈ టాప్స్ కూడా మొత్తము రెస్టారెంట్ స్టైల్ ఉన్నాయి అన్ని. అదే కదా. అవును. క్లోజ్ చేసేది. నాకు ఏమంటారు ఐకియాకి పోయినట్టు అనిపిస్తుంది, చిన్నపాటి ఐకియాకి. మినీ ఐకియానా? ఐకియాలో కూడా ఇట్లా సెటప్ చేసి ఉంటాయి కదా మొత్తం డిస్ప్లేస్, సేమ్ అట్లనే. అంటే చాలా మంది ట్యాప్ గురించి అడుగుతున్నారండి. అప్పుడు అయితే ఫిక్స్ చేయలేదు, ఇప్పుడైతే ఫిక్స్ చేసాము. సో ఇలా మోడ్స్ మారుతూ ఉంటాయండి. రీల్స్ లలో వస్తుండదు ఇట్లా. నేను అమెజాన్ లో చూస్తుండే అప్పుడప్పుడు. అయితే నేను ఏమనుకున్నా, మా బెంగళూరు ఉన్నప్పుడు మా సాయిగానికి ఇట్లాంటిది పెట్టిస్తే అయిపోతుండే, వాడు మంచి ప్లేట్లు కడుగుతుండే అనిపించింది. మనం చూసిన జపాన్ హోమ్ టూర్ లో కూడా ఇంత టెక్నాలజీ లేదు కదా, కూడా లేకుండా ఇట్లా తీసుకుని మనం ఇలా చేసుకోవచ్చు అనమాట అండి. మేమైతే ఇట్లా కింద చేయి పెట్టి స్క్రబ్బర్ పెట్టి రుద్దుతుండే. ఇట్లా రుద్దుతుండే మా సాయిగాడు. అయితే పాపం ఇట్లా చేయితోటి వాటర్ కంట్రోల్ చేస్తుండే ఎటు వాళ్ళు. తిప్పుకుంటే ఇందులోంచి వస్తాయి నిన్నే స్నానం చేస్తుండే మా సాయిగాడు అయితే. అది మొత్తం గణేష్ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సో కిచెన్ టూర్ ప్రత్యేకించి ఒక వీడియో చేద్దాం, ఎందుకంటే చాలా లెంత్ అయిపోద్దండి ఈ వీడియో. అవును అవునన్నా, కరెక్ట్. చాలా బ్యూటిఫుల్ ఉంది కిచెన్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇలా కిచెన్ ఇలా ఉంది కదండి, దాని మాకు లివింగ్ రూమ్ అన్నమాట. లివింగ్ రూమ్ అయితే ఇప్పుడు వచ్చినాం లివింగ్ రూమ్ కి. అంటే ఎవరైనా సరే ఫస్ట్ ఇల్లు మెయిన్ డోర్ ఎంటర్ కానీ లివింగ్ రూమ్ లోకి వెళ్తారు, కానీ ఇక్కడ ఫస్ట్ డైనింగ్ రూమ్ లోకి వెళ్ళి, వాష్రూమ్ కి వెళ్ళి, కిచెన్ లోకి వెళ్ళి లివింగ్ రూమ్ లోకి వస్తారు అనమాట. ఉల్టా. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. రియల్ లుక్ ఉన్న ప్లాంట్స్ తీసుకున్నామండి, ఎందుకంటే ఒరిజినల్ ప్లాంట్స్ వేసినా కూడా అవి మా దగ్గర ఎందుకు ఉండట్లేదు అనమాట అండి. 1 వీక్ ఉండి మొత్తం ట్రై అదే ఎండిపోతుంది. అందుకని చెప్పి
ఆడ ఏమంటారు ప్లాంట్స్ పెడితే వాటికి సన్ రైజ్ ఏడు వస్తుంది, లైట్ ఏడే పడుతుంది, ఏడికి బతుకుతాయి చెప్పు పాపం. ఇంత లైటింగ్ పెట్టిర్రా మరి అందుకే ఆడ లైట్లు పెట్టిర్రు ఆ మూడు. అరే ఈ సరిపోదు. లైటింగ్ వేరు, యూవీ లైటింగ్ వేరు. యాక్చువల్లీ ఎండ ఉంటే నార్మల్ గా ఉంటది, వీళ్ళు 3 ఎండలు పెట్టిరాడు అందుకే ఎండిపోయింది. మూడంటలు అందుకే ఎండిపోయింది అది. వీళ్ళు ఐక్యానో లేకపోతే ఏడనో దగ్గర పోయి చూసి ఆడ ఎట్లుందో ఆ రూమ్ తీసుకొచ్చి ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టేసారు అన్ని కూడా. ఆడ ఐకియాలో చూసిరు ప్రోడక్ట్లు అట్లనే కనిపించాలని చెప్పి ఐకియా లైటింగ్ లో తీసుకొచ్చి పెట్టేసారు. ఈ వీడియోకి వీళ్ళు కాపీరైట్ వేస్తారో తెలియదు కానీ ఐక్యూ వాళ్ళు అయితే పక్కా వేస్తారు. ఇదైతే మా బెడ్రూమ్ అన్నమాట అండి. మా బెడ్రూమ్ అంతా కూడా యూనిక్ కలర్ అండి. పింక్ కలర్ అయితే అది యూనిక్ కలర్ కాదండి, మీ ఇంట్లో మొత్తం ఉండదు అదే కలర్ అండి, మొత్తం పింకే. అది వైట్ హౌస్ కాదు, పింక్ హౌస్. అసలు మీరు పింక్ లాగా కూడా కనిపిస్తలేదు, అది మొత్తం వైట్ కనిపిస్తుంది. ఆడ లైటింగ్ వల్ల ఆ లైట్ కి ఆ పింక్ కూడా వైట్ అయిపోయింది. పింక్ వేసినా వైట్ లాగా కనిపిస్తుంది, అందుకే యూనిక్ అది. మొత్తం రూమ్ అంతా కూడా పింక్ కలర్ లో ఉంటుందండి. ఇది నా రూమ్ అని చెప్పుకోవాలి. ఆయనకి room లేదని హాలు. యా, ఏంటి అంత పెద్ద మాట అన్నది అక్క. వీడియో తీస్తున్నందుకు నన్ను పొగడాల్సింది పోయి నా రూమే కాదని చెప్తున్నావు. నాకు షాల్ కప్పాల్సింది పోయి నాకు పింక్ కలర్ షాలో కప్పాల్సింది పోయి యూనిక్ కలర్ యూనిక్ గా సంపాదించాల్సింది పోయి. అబ్బాయిలకు సొంత రూమ్ ఉండదండి తెలుసా మీకు అని అంటాడు అన్న. హాల్లో సోఫా ఉంది కదండి, అక్కడే పడుకుంటాను నేను. నాకు తెలిసి కార్తీక దీపం సీరియల్ లో కూడా ఇన్ని కష్టాలు ఉన్నావు కదరా బాబు. మా ఆయన గారు ఈ కంప్యూటర్ టేబుల్ అండి, కింద ఉండేది కదా ఇంతకు ముందు కంప్యూటర్ తీసుకున్నారండి. ప్రొఫెషనల్. అలాగే పైన సో ఇది ఈ బాక్స్ ఏమో కెమెరాస్ అదండి. ఆల్రెడీ కెమెరా తీస్తాం కదా, అందుకే కొంచెం గ్యాప్ ఉంది. లేదంటే సోనీ కెమెరా ఉంది అక్కడ. ఓ నేను గోపురానికి ఇంకా సోనియా లెన్సెస్ కూడా ఉన్నాయి, 2 లెన్సులు ఉన్నాయి ఆడ. ఏ అన్న మరి ఇల్లు అట్లా ఉన్నప్పుడు కెమెరాలు ఉండవా? ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ అక్కడ కెమెరాలు ఎంత బాగున్నాయి కానీ ఫోటో ఫ్రేమ్స్ ఎందుకు ఖాళీగా ఉన్నాయి? ప్లాన్ చేస్తారు ఏం పెడదాం కమెంట్స్ లో ఇంకా రాలే ఏం పెట్టాలని. నేను చెప్తాను. ఈ పర్టికులర్ ఫోటో ఫ్రేమ్ ఎందుకు ఖాళీగా ఉందంటే సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు లేదా గోల్డ్ ప్లే బటన్ వచ్చినప్పుడు పెట్టినకే. అప్పుడు అది ఫోటో ఫ్రేమ్ లో ఎందుకు పెడతారా? డైరెక్ట్ పెడతారు కదరా. కదా దాని ఫోటో ఫ్రేమ్ ఎందుకు అంటే దాని ప్లేస్ కి అట్లా అన్నట్టు. దాన్ని ఫోటో తీసి పెడతారా? దాని ఫోటో తీసి దాని ఫ్రేమ్ ఏదో మేనిఫెస్టేషన్ అంటారు, ముందటి నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇట్లా మజాకులు ఇంకొకసారి ఏకరాను. సో ఈ డస్ట్ ఎప్పుడైనా డస్ట్ పెట్టినప్పుడు డస్ట్ పెట్టినప్పుడు వాక్యూమ్ క్లీనర్ అండి. క్లీనర్. వాక్యూమ్ క్లీనరా? వాక్యూమ్ క్లీనర్ అది కూడా అంత చిన్నది. అది కూడా వైట్ కలరే. దానికే డస్ట్ చేతితో దులుపుతారు అప్పుడు. ఒరే ఆ కాలు తుడుచుకునేది కూడా అదేమంటారు తట్టు పేరేమో డోర్ మ్యాట్. డోర్ మ్యాట్ సారీ అది బెడ్ మ్యాట్. డోర్ మ్యాట్ కాదు, బెడ్ మ్యాట్. బెడ్ మ్యాట్ కూడా పింక్ కారా? ఇంకా పింక్ అంటే వాటర్ పడితే దాంతో తుడుస్తావు కదరా సృజర్, అందుకే మా పంట. వార్డ్రోబ్ ఇది నా వార్డ్రోబ్ అండి. ఓన్లీ నా బట్టలు పెట్టుకోవడానికి. ఏంటి ఉన్నాయి? నెక్స్ట్ వీడియోలు వస్తాయి అన్ని పెట్టినాక. వార్డ్రోబ్ టూర్ వస్తుంది నెక్స్ట్. ఇవన్నీ కూడా మేము ఒక ఇంటీరియర్ డిజైనర్ అతనికి ఇచ్చి చేయించుకున్నాయా అండి. ఆ ఇంటీరియర్ డిజైన్ ఎవడో రమ్మని ఒకసారి ప్లీజ్. ఫస్ట్ వీళ్ళని అడిగిండు మీకు ఐక్య తెలుసా అండి ఎప్పుడైనా చూసిరా అని. లేదండి తెలియదండి అంటే ఓకే ఓకే అక్కడ బాగుండవు ఎప్పుడు వెళ్ళకండి. ఇంటెలిజెంట్ ఫెలో. లేకపోతే ఐక్యలా నేనే పెట్టించిన అంటాడేమో. అంటే మీది పెట్టిన తర్వాత మంచిగా అనిపించి సేమ్ అదే ఐక్యాలో పెట్టిన. ఇల్లా లేకపోతే ఐక్య టూర్ అని నాకు అర్థం కావట్లేదు. ఐక్య టూర్ ఏది తమ్నేల్ ఫిక్స్ అయిపోయినా నేను ఐక్య టూర్ అని. ఇలా వెళ్తే మా రిషి రూమ్ అండి. 2 రూమ్ డోర్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇది నాదండి యాక్చువల్ గా, కానీ మా రిషి ఏడ్చేస్తున్నాడండి నేను తీసుకుంటే. ఏంటండి పాపం, నాకు ఒక్క అది కూడా పింక్ కలర్ అదే కదా అందుకే ఆమెదంటుంది. ఆఖరి కడున్న రోజ్ ఫ్లవర్స్ కూడా ప్లాస్టిక్ అవి కూడా పింక్ కలర్. ఈడ 2 కలర్లు పింక్ గ్రీన్. గ్రీన్ ఆకులు పింక్ గోడలు అంతే.
వైట్ వైట్ ఒకటి. ఇలా కొంచెం లెవెండర్ కనిపించింది. అలాగే ఇంటికి చిల్డ్రన్ బెడ్ తీసుకున్నామండి. ఇందిరా క్లాక్ కూడా ఇంత చిన్న ఉంది. ఐక్యాల చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినప్పుడు అన్ని అలానే ఉండే అనమాట, చిన్న చిన్నగా Yes. బెడ్ పైన అట్లా బొమ్మ అన్ని అట్లనే బొమ్మ, ఉండే. ఆ. సో అందుకే అన్ని అట్లనే. బెడ్షీట్ కూడా ABCD 1 2 3 ఉన్నాయి కాబట్టి సేమ్ అదే బెడ్షీట్. Designer laughing from corner. క్రయింగ్ ఫ్రమ్ కార్నర్. తెలిసిపోయిందా? మీ అందరికి తెలిసిపోయిందా? యాక్చువల్ గా లావెండర్ కలర్ వేయాలనుకున్నదే ఈ కబోర్డ్ గురించి అన్నమాట అండి. ఈ కబోర్డ్ కి మ్యాచింగ్ ఉంటది కదా. రే ఎవరన్నా కలర్ కి మ్యాచింగ్ కబోర్డ్ పెట్టిస్తారు కానీ కబోర్డ్ కి మ్యాచింగ్ కలర్ వేపియడం ఏదిరా? ముందు కవర్లు కొనేసారు. ఏం ఇలా చేద్దాం నాకు ఆ ఇంటీరియర్ డిజైనర్ గా ఏం చెప్పి ఒప్పించినా అర్థమైతలేదు నాకు. ఐక్యలా వేరే కలర్ దొరకలే, లావెండర్ ఒకటే దొరికింది. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. సో అలాగే మా ఫుల్ హోమ్ కి అయితే అదా 65 lakhs అయిందండి. మొత్తం మాది అంటే పైన ఒకటే కదండి, కింద ఈ సామాన్లకేనా, ఇంటీరియర్ కేనా, లేకపోతే మొత్తమా? మొత్తం ఇంటికి 65 lakhs రా. Land ఆ? బామో ఎందుకురా? అయితే తక్కువనే అది అయిందిరా. చూసినావా ఆ లైటింగ్ అంతా మొత్తం ఐక్యాని రెప్లికేట్ చేసిరు మొత్తం. మిగతా అన్ని కూడా కొత్తవండి. మేము అనుకున్న దానికన్నా ఒక 25 లక్షలు అయితే ఎక్కువ అయిపోయిందండి. సో దానివల్ల మాకు కొంచెం కష్టమైంది. డిజైనర్ గాడు మింగేసినట్టు మస్తు. ఏం లేదు, మీరు ఒక అన్ని సపరేట్ ఒక్కొక్క హాల్ టూర్ సపరేట్ చేయండి, మళ్ళా కిచెన్ టూర్, బెడ్రూమ్ టూర్ అన్ని సపరేట్ వీడియోస్ చేసి పెట్టండి. అన్ని కూడా మిలియన్స్ లో వ్యూస్ వస్తే మీకు ఆ డబ్బులు వచ్చేస్తాయండి. మేము ప్రమోట్ చేస్తాం వీడియో. మేము రియాక్ట్ అవుతాం. అదే రియాక్ట్ అయితే ప్రమోట్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో చూసారా కదా గైస్, మన ఐకియా టూర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై. మన ఐక్యా టూర్ కాదు, ధర్మపద్దు ఐక్యా టూర్. ఎస్.